వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 తెలంగాణ వ్యాప్తంగా కూడా గ్రామ సభలు కొనసాగుతున్నాయి. గ్రామ సభల్లో పోలీసులు కూడా అవేర్నెస్ కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం గ్రామ సభలో గ్రామం అంతా కూడా గ్రామస్తులంతా కూడా ఒకే చోట ఉంటారు కాబట్టి పోలీసులు అక్కడ చేరుకొని ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఆ గంజాయికి అలవాటు పడి ఆ యువకులు బానిసలు అవి ఆ చెడు అలవాట్లకు పడుతున్నారు. అదేవిధంగా గ్రామాల్లో కూడా దొంగతనాలు పాల్పడకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు వాళ్ళంతా కూడా గ్రామ సభలో గ్రామస్తులంతా ఒకే చోట ఉన్నారు. ఏం చెప్తున్నారు? అదే అండి, ఈరోజు ఇప్పుడు ఇక్కడ మన గ్రామ సభలు చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నది. మొత్తం గ్రామం నుంచి కనీసం 300-400 మంది పబ్లిక్ ఇక్కడ కనపడే వరకు వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలని చెప్పి మా అధికారులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా చెప్పిన సూచనల ప్రకారం ఈరోజు అవకాశాన్ని బట్టి మనము చెప్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే మనకు అవేర్నెస్ లేక ఈ దొంగతనాలు జరిగినప్పుడు ఎక్కువ సొమ్ము మనం లాస్ కావడము, లేకపోతే ఇట్నే బయట తెలియకుండా బంగారం అంతా మెళ్లలో ధరించి పోతుంటే చైన్ స్నాచింగ్లకి వీళ్ళు సొమ్ము అంతా లాస్ కావడం జరుగుతున్నది. అదే ఉద్దేశంతో వాళ్ళ పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం జరిగింది. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా మనం చెప్పేదంతా వింటున్నారు. అరే మాకు ఇంతకుముందు ఇలా తెలియదు, ఇప్పటి నుంచి బంగారాన్ని బీరోలలో కాకుండా బ్యాంకులలో దాచుకుంటాము, లేకపోతే ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు కూడా మాకు సెక్యూరిటీ ఉంటేనే మేము ఈ బంగారాన్ని ధరిస్తామనే ఒక ఆలోచనకు వచ్చిండ్రు. బంగారము ఈ డబ్బుల గురించే కాకుండా ఇంకా వాళ్ళకి గంజాయి గురించి కూడా అవగాహన కల్పించడము, వాళ్ళ పిల్లలు చెడుతో పట్టకుండా పిల్లలు ఏం చేస్తుర్రు, అసలు రాత్రి ఎన్ని గంటలకు వస్తుర్రు, వాళ్ళు ఏ విధంగా స్కూల్కి పోతురా కాలేజీకి పోతురా పోవట్లేదా అని చెప్పి కొంచెం మీరు గమనించాలని చెప్పి పబ్లిక్ అందరికీ తెలియజేసినాము. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి దృష్టిలో కొంచెం పెట్టుకొని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పి వాళ్ళు కూడా మాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత ప్రశాంత వాతావరణంలో కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి. అదే అదనంగా చూసుకొని మనం కూడా కొద్దిగా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే ఇది ఒక మంచి ఆలోచన. ఎందుకంటే గ్రామ సభలు కాబట్టి అందరూ కూడా ఇళ్ల నుంచి వచ్చి కూడా ఇక్కడికి వచ్చి గ్రామ సభలో నిమగ్నమైంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరు అవగాహన కల్పించాలనే ఆలోచన ఇలా ఉంది. ఇక పబ్లిక్ను చూసినాక వాళ్ళు కోరుకున్న మాటలేండి అన్నీ. అందులో ఉన్న కొద్దిమంది పబ్లిక్ మనకు తెలిసిన వాళ్ళు కూడా మాకు ఈ విధంగా చెప్తే బాగుంటుంది సార్ అని చెప్పి వాళ్ళు చెప్పడము, మనకు కూడా పై అధికారుల సూచనలు కూడా కరెక్ట్గా గట్టిగా ఉన్నాయి. వాళ్ళకి అవేర్నెస్ కల్పించండి, మనకి వీటన్నిటి బారి నుండి వాళ్ళని కాపాడలేము అనేది మనకు ఉన్నది. కాబట్టి పబ్లిక్ సపోర్ట్ చేస్తేనే పోలీస్ ఎంతైనా కూడా చేస్తుంది అని చెప్పి మన జిల్లా ఎస్పీ గారు అవేర్నెస్ మీటింగ్లు పెట్టమని క్లియర్గా చెప్తున్నాడు. మన ఎస్పీ చరచంద్ర పవార్ సారు, మరి మా డిఎస్పీ గారు, మరియు సిఏ గారి సూచనల మేరకే మన అన్ని అవేర్నెస్ కల్పిస్తున్నామండి. ఇది కంటిన్యూ చేస్తున్నాం, గత కొన్ని రోజులు చేస్తున్నాం. ఇప్పుడు గ్రామ సభలలో మనకేంటంటే పబ్లిక్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది మనకి ఇంకా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో అందరూ ఒకే చోట దొరుకుతారు కాబట్టి మనకి మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ముషంపల్లిలో మనం చెప్పడం జరిగింది. రైట్, చూడొచ్చు నిజంగా పోలీసులు ఒక కొత్త వినూత్న ఆలోచన అని చెప్పొచ్చు. గ్రామ సభలో జరుగుతున్నటువంటి చోటికి కూడా స్వయంగా వారు పాల్గొని కూడా వారికి అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అదేవిధంగా మొత్తం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు కావడంతో కొంతమంది ఇదే అదునుగా తీసుకొని కూడా గ్రామంలో కూడా ఇళ్లలో ఎవరు ఉండరు అనుకొని కూడా దొంగతనాలకు పాల్పడుతుంటారు. కాబట్టి వారికి జాగ్రత్తలు చెప్తున్నారు, ఇంటికి తాళాలు వేసి కూడా రండి అని చెప్తున్నారు. అదేవిధంగా బంగారం కూడా ధరించి బయట కూర్చోవడం కూడా కరెక్ట్ కాదని కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే నల్గొండ జిల్లాలో కొనసాగుతుంది. ఓవర్ టు స్టూడియో. బంగారం ఉంచుకున్నా కూడా ఇళ్లలో కూడా కాదు కానీ బ్యాంకులలో భద్రపరచుకోవడం నేర్చుకోండి. బ్యాంకులలో ఉంటే మన సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది, మన పోలీస్ తిరుగుతుంది బ్యాంకుల చుట్టూ. ఏదన్నా కూడా మీకు భద్రపరచుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి మీరు ఇళ్లలో పెట్టడం కానీ ఇంకొక ఆమె ఏం చేస్తుంది, మొత్తం ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి ఒక ఫంక్షన్కి వేసుకొని పోతుంది, బిర్రగా వేస్తుంది. ఇట్లాగా అందరు చూసుకొని పోవాలని పోతారు. ఫంక్షన్ ముందనే వాడు ఉంటాడు, బాగా పట్టుకొని గుంజే 10 తులాలు బాయ్. ఇక ఉండదు, ఇక వచ్చేది ఉండదు. వాడు ఎంత ఆవారగాళ్ళు ఉంటారు, వాడి ఇల్లు వాడి పేరు తెలిసినప్పుడు మనం పట్టుకోవడానికి ఒక్కోసారి ఆస్కారం ఉండదు. 10 తులాలు అమ్ముకుంటే ఒక 5-6 లక్షలు వస్తాయి. పోతాడు, ఎంజాయ్ చేసుకుని సంవత్సరం తర్వాత వస్తాడు, వాడు పట్టుకొని సుఖం. అందువల్ల మీరు ఎట్టి పరిస్థితులలో బంగారం ధరించేటప్పుడు కొంచెం కొంగన మీద కప్పుకోండి. లేని పక్షంలో ఏదైనా ఉన్నా దాచుకోవడానికి కూడా జాగ్రత్తగా ఉండాలి. మగ వ్యక్తి లేని పక్కన ఆడోళ్ళు ఎక్కువ బంగారం వేసుకొని తిరగకండి. పొలాల కాడికి పోయినప్పుడు బంగారం వేసుకొని పోవద్దు. మనందరం ఎంతవరకు పొలం పనులు చేసే వాళ్ళకి, బయట ఫంక్షన్ కింద పోయే వాళ్ళకి, మనందరం పోయేవాళ్ళం పోగా ఇంటికాడ మన అమ్మని కొద్దిగా వయసు పైబడిన ఉంచిపోతాం. వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు వాడు ఊరంతా తిరుగుతాడు 2-3 రోజులు. ఎవరింటికాడ ముసలోళ్ళు ఉంటారు, ఎవరాడ కూర్చుంటారు అని కూడా చూస్తాడు, గమనిస్తాడు. ఈ యాప్ చెట్ల కింద కూర్చుంటారు కామన్గా, వాళ్ళు ఇల్లు ఎక్కడ అని చూస్తాడు. కాసేపు ఏముంది, ఒకటి కాగానే అందరూ అన్నం అని పోతారు ముసలోళ్ళంతా, అంతే కదా. 12-1 దాకా మాట్లాడతారు. పోయి ఒక ముద్ద దీన్ని పండుకున్నా అని చెప్పి మధ్యాహ్నం పోగానే ఇంట్లోకి వచ్చి అమ్మ అన్నం ఉన్నాడు అంటాడు. అన్న లేడు కింద లేడు, ఎవడు ఉన్నాడు. సూత్ర అయ్యా ఏందయ్యా కొన్ని మంచినీళ్ళు అంటాడు. బంగారమా కాదా చెకింగ్కే అది ఆపేది నిన్ను. వాడు బంగారమా కాదా అంతే. 2 బంగారం అనుకోగానే గుంజాపాయ కథం, ఇట్లా ప్రాణం పోద్ది, అటు బంగారం పోద్ది. కాబట్టి మీరు కూడా ఇంటికాడ ఉన్న వయసు పైబడిన వాళ్ళు కూడా మీ తల్లిదండ్రులు కూడా చెప్పండి. అందరూ ఇక్కడ వినోళ్ళకు కూడా తెలియాలి ఇది. మీరు కూడా బంగారం వేసుకొని కొద్ది ఇంటికాడు ఉంటే మీ వయసు ఎక్కువ ఉన్నది కాబట్టి మీరు తట్టుకోలేరు వాళ్ళతోటి.
కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇంటి దగ్గర ఉన్నా కూడా బంగారం ధరించకండి. ఎక్కడో అక్కడ కొద్దిగా దాచుకోండి. అట్లని వాళ్ళు మీ కోడలకో మీ కొడుకు వాళ్ళ చేతులు పెడితే వాళ్ళు అమ్ముకొని నాకు అడిగి రావద్దు. వాళ్ళకి కొద్దిగా ముందే చెప్పి నాది ఎప్పుడు అడిగినా నాకు ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ గొడవలు అయితే మటుకు కాదని చెప్పి తీసుకోవాలి. కొద్దిగా అందరు కూడా సహకరించండి. ఎందుకంటే పనులు పోను ఆవారాగాలు ఎక్కువైపోయి ఈ దొంగతనాలు ఎక్కువైతాయి. ఈ బంగారానికి రేటు పెరగడం కూడా మన మైనస్ ఇది. కాబట్టి ఈ బంగారం ధర ఎక్కువ కొద్ది వాడికి 2 తులాలు దొరికినా చాలని చెప్పి ఊర్ల మీద పడుతున్నారు. కాబట్టి కొద్దిగా గమనించి ఇదంతా కూడా మాకు సహకరించండి. తర్వాత గంజాయి ఒకటండి. ఈ గంజాయి ఉన్న తమ్ముడు ఉన్నాడు, ఏది ఉండదు, వాడు అది మత్తు దిగిందాక వాడు అనుకున్నది చేసుకుని పోతాడు. కాబట్టి ఆడవాళ్ళు బాగా గమనించాలి. ఇది మగవాళ్ళు కూడా మీ పిల్లలు ఉన్నా కూడా మేము వాళ్ళని జైలుకు పంపం, వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాము. వాడు ఎక్కడెక్కడ గంజాయి తెచ్చిండు, వాడు అసలు తాగడానికి ఏం జరిగిందని తెలుసుకొని వాడిని గంజాయి రాకుండా చేసి వాడిని ఎడిక్షన్ నుంచి బయటికి తీసుకొస్తాం. మన కాడ ఇప్పుడు అన్ని కూడా ఉన్నాయి. మిషన్ పరివర్తన అని చెప్పి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి ఒక 2-3 నెలల నుంచి నడుస్తుంది గట్టిగా. కాబట్టి మీరందరూ కూడా అది గమనించి మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఆడవాళ్ళు బట్టలు చూస్తారు, వాళ్ళ జేబులు అవసరం చూడాలి. ఈ జేబులలో ఏం పెట్టుకొని తిరుగుతున్నాడని వాడు వెనక మీకు డౌట్ వస్తుంది. కామన్ గా స్కూల్కి పోయి వచ్చేటోడు, కాలేజీ పోయి వచ్చేటోడు పని వాడు చేసుకుంటాడు. కానీ వీడు నైట్ 12ంటికి 1ంటికి వస్తాడు. మీ వాడు ఏం చేస్తుండని చెప్పి మీరు గమనిస్తేనే తెలుస్తుంది. మీరు మీ ఇంటి పెద్దగా చెప్పుకోవాలి. ఆ నుంచి మీకు తెలిసిన నాయకులకో లేకపోతే మాకు 100 కాల్ చేస్తానో లేకపోతే మా ఫోన్ నెంబర్ కూడా మొత్తం గోడల మీద రాసినాం. మా నెంబర్లో ఫోన్ చేస్తానో మేము వచ్చి దాని మీద చర్య తీసుకోవడానికి ఉంటుంది. పోను ఈ గంజాయి అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం ఊర్లలోకి రాకుండా చేస్తేనే మీ పిల్లలు సేఫ్ ఉంటారు. మీరు ఎంతో ఆలోచన పెట్టి ఇవ్వాలి. ఈ కార్డు వస్తుంది రాదు, లేకపోతే ఇంకోటి వస్తుంది రాదు. అదే మన పిల్లలు ఆగమైతే కాదు కదా. మన అందరి దృష్టి ఆడుంటదే, మన పిల్లలు చదువుకోవాలి, వాడు భవిష్యత్తు మంచిగా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది అనుకుంటాం. ఇవన్నీ ఒక పార్ట్, అదే మెయిన్ పార్ట్. కాబట్టి మీరు అక్కడ తగ్గకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది మా భావన. మనం నల్గొండ దగ్గర ఉంటాము, లేకపోతే హైదరాబాద్ దగ్గర ఉన్నాం. కాబట్టి తెలిస్తే ఈ డబ్బులు ఇప్పుడు బీర్ సీసా కొంటే ఎంతో అవుతుంది, లేకపోతే ఇవన్నీ ఉన్నాయని చెప్పి వాడు ఏదో ఒక సిగరెట్ మందం కింద కొనుక్కొని వస్తున్నాడు, తాపిస్తుండు. మీ పిల్లలందరూ కూడా గంజాయిలో పడుతురు అనేది ఇన్ఫర్మేషన్, పట్టరు అనేది చెప్పం మేము. కానీ మేము ఎంత పట్టుకోవాలనుకున్నా మీ కానీ సమాచారం రావాలి. కాబట్టి తల్లిదండ్రులు ముందు అలర్ట్ ఉండాలి. మీ పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారు, వాడు కరెక్ట్గానే ఉన్నాడా లేడా, అసలు రాత్రి ఎన్ని గంటలకు ఇంటికి వస్తున్నాడు, మీతో సరిగ్గా ఉంటుండా, సరిగ్గా పడుకుంటుండా, తింటుండా, వాని అలవాట్లు ఏమైనా మారినాయా అని చెప్పి మీరంతా గమనించుకొని సొంత కొడుకైనా కూడా మీరు వదిలిపెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.